రాష్ట్రంలో 23 లక్షల కోట్ల పెట్టుబడులతో 24 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే 800 ప్రాజెక్టులు వస్తున్నాయని మంత్రి లోకేష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఆంట్రప్రెన్యూర్ కావాలన్న సీఎం లక్ష్యాన్ని కలిసికట్టుగా సాధిద్దామన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పారిశ్రామికవేత్తలకు ఈ మేరకు పిలుపునిచ్చారు. విజయవాడలో నిర్వహించిన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పెట్టుబడులు, నిధుల సమీకరణ అవకాశాలపై నిర్వహించిన అవగాహన సదస్సులో లోకేష్ పాల్గొన్నారు. పుట్టపర్తిలో ఫైటర్ జెట్లు తయారు చేసి దేశానికి అందించే ప్రాజెక్టుకు ఎల్లుండి శంకుస్థాపన చేస్తున్నామని వెల్లడించారు. ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ఈరోజు మేము 800 కీ ప్రాజెక్ట్స్ని పర్సనల్గా ట్రాక్ చేస్తాం జరుగుతుంది. దీంట్లో 23 లక్షల కోట్ల పెట్టుబడి, తద్వారా 24 లక్షల మంది యువకులకి ఉద్యోగాలు మేము కల్పించబోతున్నాం. ఇంకా ఎల్లుండి మీరు చూడబోతున్నారు, రాయలసీమలో కూడా ఫైటర్ జెట్ తయారు చేసే ఎకో సిస్టమ్ కూడా మేము ఏర్పాటు చేసి ఆమ్కా ప్రాజెక్ట్ పుట్టపర్తి వేదికగా దేశానికి మనం అందించబోతున్నాం. ఈ పెద్ద పెద్ద కంపెనీల వెనకాల పరిగెడుతున్నాం, వాళ్ళందరినీ తీసుకొస్తున్నాం. బట్ వాళ్ళని సపోర్ట్ చేయాలంటే SMEs ప్లే అ మచ్ లార్జర్ రోల్. మీ అందరూ తెలుసు, ప్రభుత్వం నినాదం ఒకటే, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎకానమీ చూస్తే మనం $200 బిలియన్ ఉన్నాం. అది 2047 కల్లా $2.4 ట్రిలియన్ ఎకానమీ చేయాలనే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఎందుకంటే 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పించాలంటే దాంట్లో కీలకమైన పాత్ర, బాధ్యత ఇక్కడున్న ఆంటర్‌ప్రెన్యూర్స్ పైన ఉంది. సో నాకు గూగుల్ ఎంత ఇంపార్టెంటో, 50 లక్షల టర్నోవర్ కంపెనీ నాకు అంతే ఇంపార్టెంట్. ఆస్లర్ మిత్తల్ ఎంత ఇంపార్టెంటో, ₹1 కోటి టర్నోవర్ కంపెనీ కూడా నాకు అంతే ఇంపార్టెంట్. మా లక్ష్యం ఒకటే, ఆంటర్‌ప్రెన్యూరియల్ స్పిరిట్ అనేది ఆంధ్ర బ్లడ్లోనే ఉంది. అందుకే దాని పేరు ఆంధ్రప్రెనర్ అని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో నామకరణం చేశారు.